హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. గార్డెన్లో కొన్ని పనులు అయితే చేయబోతున్నాను. అంటే కొన్ని పనులు అంటే ఏం లేవలేండి, కొత్తగా కలుపు వచ్చేసిందని చెప్పి లాస్ట్ వీక్లో మీకు చూపించాను కదా, అదైతే కొద్దిగా క్లీన్ చేసుకుంటూ కొన్ని కబుర్లు మీతో మాట్లాడుకుంటూ ఈరోజైతే వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మన ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి అంటే మనము గార్డెన్ వేస్తున్నాం కదా, ఆ ఇంటికి ఎంత దూరము అని అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అంటే మరింత దూరమేం కాదండి. ఒక స్ట్రీటే పక్కన అంతే. ఇప్పుడు మేము ఒక స్ట్రీట్‌లో ఉంటే పక్క స్ట్రీట్‌లో అక్క వాళ్ళు ఉంటారనమాట. అందుకనేసి సరే మీకు చూపిద్దాము అని అనిపించింది. అది కూడా ఎంత డిస్టెన్స్‌లో చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు తెలియాలి కదా! సో, అందుకనేసి అది కూడా ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. అయితే ఎవరెవరు వెళ్తున్నారని అనంటే నేను, టెడ్డమ్మ అయితే వెళ్తూ ఉన్నాము. గార్డెన్‌కి. ఇంకా నేనైతే గార్డెన్ పని చేస్తే నాకైతే ఒక కెమెరా అంటే వీడియో తీయాలి కదా! సో, అందుకని ఇంకా టెడ్డమ్మనైతే బతిమలాడుకున్నాను. ఇంకా సరే అమ్మ వస్తాను అని చెప్పింది. తనైతే వస్తుందనమాట. ఇంట్లో అంటే ఇంక వంట చేసేటప్పుడు ట్రైపాడ్ ఏదో ఒకటి పెట్టుకొని చేసేస్తూ ఉంటాను. కానీ ట్రైపాడ్ పెట్టుకున్నా గూడా పిల్లల హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొద్దిగా తీసేది తీయాలి, బాగా క్వాలిటీగా మీకు ప్రజెంట్ చేయాలి అననేదైతే ఉందనమాట. ఇదిగోండి వచ్చేసాము. ఈ మాటలు మాట్లాడుకుంటున్న లోపే వచ్చేసాము. అంటే పక్కనే చాలా దగ్గర. రాగానే ఇదిగోండి ఈ మేడం గారు బాగా మనకి స్వాగతం చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి ఎంత దర్జాగా పడుకొనుందో. వీటికున్నంత స్వేచ్ఛ ఇంకా ఎవ్వరికీ ఉండదండి. పెట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మా గార్డెన్‌లో ఇవి ఒక 2, 3 ఉన్నాయండి. అక్క వాళ్ళ హస్బెండ్ అన్నొచ్చేసి వీటిని చాలా బాగా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారనమాట. ఫుడ్ ఇవ్వడం గానీ, ఫీడింగ్ కానీ చాలా దగ్గరుండి చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటారనమాట. బట్ ఏదో దీనికి హెల్త్ ఏదో బాలేనట్టుంది. కొద్దిగా డల్‌గా కూర్చొనుంది. చూడండి నేనైతే రంగంలోకి దిగాను. బట్ ఈవినింగ్ అయిపోయింది కదా! ఎంతవరకు నేను దీన్ని చేస్తాననేది తెలీదు. కాకపోతే ఈ బెండ చెట్ల దగ్గర, వంగ చెట్ల దగ్గర కొద్దిగా అయితే క్లీన్ చేసి ఎరువు వేద్దాము అనుకుంటున్నాను. బెండ చెట్లు ఎందుకో కానీ ఆకుల వరకు కొద్దిగా తెల్లగా వస్తూ ఉన్నాయి. ఎందుకనే తెలియటం లేదు. సరే ఏదైనా చేస్తేనే కదా దాంట్లో మెళకువలు అనేది తెలిసేది. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాం, సెకండ్ టైం ఫెయిల్ అవుతాం. ఖచ్చితంగా సక్సెస్ అనేది దేంట్లో అయినా రావాల్సిందే అననేదైతే నమ్ముతాను. చూద్దాము ఎందుకొస్తున్నాయి. అయితే కాయలైతే ఓకే. బానే వస్తున్నాయి. బట్ ఆకులు ఎందుకు ఇలా వస్తున్నాయనేది తెలియలేదనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలక్క అని అక్కని అడుగుతూ ఉన్నాను. ఇలా ఉంది కదా! ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కొన్ని తులసి మొక్కలు కూడా ఉన్నాయి. ఈరోజు పీకొచ్చా లేదా అనేది కూడా తెలియలేదనమాట. అందుకని అక్కుండి పర్లేదులే గాయత్రి అన్నిట్లో కలిసి ఉన్నాయి కదా! అంటే ఆకుకూర మధ్యలో కూడా వచ్చేస్తున్నాయనమాట. ఫిల్టర్ చేసుకొని దాన్ని ఆ కలుపు అనేది క్లీన్ చేయాలంటే చాలా కష్టమైపోతూ ఉంది. సో, అందుకనేసి పర్లేదులే గాయత్రి ఆకుకూరలు ఈ పనగంటాకు ఏదైతే ఉందో అది అల్లుకునేస్తదిలే. వస్తే పర్లేదు తీసేసేయి అని చెప్పిందనమాట. ఇంకా సరే వచ్చినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడి వరకే క్లీన్ చేయడానికి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. అంటే నేను ఎక్కువ క్లీన్ చేయలేదండి. ఆ వంకాయ చెట్టు ఒకటి వేసున్నాననమాట అక్కడ. ఆ వంగ చెట్టు, ఈ కలుపు 2 కనిపించట్లేదనమాట అసలు. రెండిట్లో కలిసిపోతున్నాయి. అందువల్ల దానికి కొద్దిగా పెరగడం అనేది కష్టంగా డిస్టర్బెన్స్‌గా ఉన్నట్లుంది. సో, అందుకనేసి నేనేం చేశానంటే బెండకాయ చెట్ల దగ్గర ఆ వంగ చెట్టు ఉంది కదా! అక్కడే ఒక్క పచ్చిమిర్చి చెట్టు వచ్చిందనమాట. దాన్ని కూడా కొద్దిగా అలా ఇలా ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాను. అది కూడా కొద్దిగా పెద్దదైతే మనకి మంచిది కదా! సో, అందుకనేసి అది కూడా ట్రై చేస్తున్నాననమాట. ఇక్కడైతే నేను బెండ చెట్ల దగ్గర అలాగే వంగ చెట్టు దగ్గర కొద్దిగా క్లీన్ చేసి ఎరువైతే ఇచ్చేద్దాము అని చెప్పి అక్కడి నుంచైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇది కూడా నాకు హెల్ప్ చేద్దువురా అని పిలుస్తూ ఉంటే అక్కుండేసి నేను ఎప్పుడైనా పీకుతూ ఉంటే అట్లా వచ్చి కాళ్ళతో లాగుతూ ఉంటుంది గాయత్రి. ఇప్పుడు కూడా అలా ఇప్పుడు దానికి హెల్త్ ఏదో బాలేనట్టుంది. చూస్తేనే అర్థమవుతూ ఉంది. లేదంటే భలే యాక్టివ్‌గా ఉంటుంది. అరుస్తూనే ఉంటుందనమాట. మనుషులు వచ్చినప్పటి నుంచిను అరుస్తూనే ఉంటుంది. ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు అనేసి. ఒక్కొక్కసారి అరిచినా కూడా గుడ్లు ఉరిమి చూస్తుందనమాట. ఈసారి ఎప్పుడైనా కనుక మీకు ఆ వీడియో అనేది తీసి యాడ్ చేస్తాను చూడండి. అంత అంటే
ఈ పెట్స్ ఏవైతే ఉన్నాయో అవి, చెట్లు ఇవి అసలకి చాలా మనసుకి భలే తృప్తినిస్తాయండి. మన మనుషుల్లో భలే అంటే కుళ్ళు ఇయన్నీ ఉంటాయి కానీ, ఎవరైనా ఎదుగుతూ ఉంటే పక్కకు లాగడము, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ వాటిల్లో ఏముండదండి అసలు. చాలా అంటే చాలా బాగా మనం ఫుడ్ పెడితే మన వెనకే అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ చెట్లనైతే మనకి మనసైతే భలే ప్రశాంతంగా ఉంటదనమాట. ఇక్కడ టెడ్డమ్మ గూడా నేను కూడా వీడియో తీస్తూ చేస్తాను అని చెప్పి ఆమె కూడా ఏదో చేస్తూ ఉంది. సరే మొత్తానికి బెండ చెట్ల దగ్గర అయితే కొద్దిగా అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా అయితే చేశాను. అంటే పొద్దుపోతూ ఉందనమాట. అంటే చీకటి పడిపోతూ ఉంది. అందుకనేసి ఏం చేశానంటే చెట్లు ఈ బెండ చెట్ల వరకు అయితే కొద్దిగా క్లీన్ చేసేసి వీటికి అలాగే వంగ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి ఈ వంగ మొక్కలకి బెండ చెట్లకి మిగతా చెట్లకు కూడా ఇచ్చాను. కాకపోతే కొద్దిగా ఇచ్చాననమాట. అంటే అక్కడ కొద్దిగా క్లీన్ చేసే పని ఉంది కదా, సో అందుకని కొద్దిగా క్లీన్ చేసేస్తే ఇప్పుడు ఎరువు అనేది ఇచ్చినా కూడా ఏమవుతుందంటే ఈ ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి తీసేసుకుంటాయి. సో అందుకనేసి వాటికి బీర చెట్లకి, కాకర చెట్లకి, వీటికైతే కొద్దిగా చిక్కుడు చెట్లకి వీటికైతే కొద్దిగా ఇచ్చేసి ఈ బెండ చెట్లకి, వంగ చెట్లకి కొద్దిగా ఎక్కువ ఇద్దాము. ఎందుకంటే మనకి సమ్మర్లో ఎక్కువ హార్వెస్ట్ వచ్చేది ఇవే కాబట్టి ఇప్పుడు వీటిల్ని మనం బేబీలాగా చూసుకోవాలన్నమాట. అవి కూడా ఎందుకోనండి నాకు అసలు ఆ చెట్లే సరిగ్గా రాలేదు. సర్లేండి ఏం కాదు. ఎంత చేస్తూ ఉంటే అంత లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాము లైఫ్లో అయినా, దీంట్లో అయినా ఏ పనిలోనైనా కూడా మనము ఎవరు చెప్పినా కూడా మనకు అర్థం కాదనమాట. మనము ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ప్రాబ్లమ్స్లో ఎంత ఆ సిచ్యువేషన్స్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది ఏంటి అని అనేది మనకి ప్రాక్టికల్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది అని అనేది నా నమ్మకం. అయితే నమ్మకం కాదండి, బేసిక్గా అంతే కదా. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే వింటామా? వినం కదా. అయితే ఇక్కడ చూడండి నన్ను కూడా యూట్యూబ్ వద్దు అన్నారు. బట్ నేను చేశాను. దాంట్లో ఉండే స్ట్రగుల్స్ ఇప్పుడైతే ఫేస్ చేస్తూ ఉన్నాను. కానీ ఏదైతే ఒక పనిని మనము చేస్తూ ఉన్నామో దాన్నైతే ఇంకా 100% మన ఎఫెక్ట్స్ అయితే పెట్టాలి. చూద్దాము. నేను మధ్యలో ఒక 3 మంత్స్ అయితే వీడియోస్ చేయలేదు కదా, అందుకే ఎఫెక్ట్ అనుకుంటున్నాను. చేసిండింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేమో. బట్ ఏంటంటే చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అది ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి డిసెంబర్ మంత్ నుంచి అయితే కొద్దిగా సీరియస్గా తీసుకున్నాను. చూడాలి. ఇంకా ఫైనల్గా అయితే చెట్లకి ఎరువంతా ఇచ్చేసి నీళ్ళైతే పట్టేస్తూ ఉన్నాను. ఇక అంతేనండి, ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోతూ ఉందనమాట. ఇంకైతే నేను కూడా ఇంటికి వెళ్తాను. ఇకైతే ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చిందంటే కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.